నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రన్నర్ ఎవరో తెలుసా బిగ్ బాస్ ఈ పేరు జనాల నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తుంది ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 జరుగుతోంది గతంలో లాగా ఒక కామన్ మ్యాన్ కాకుండా ఈసారి ఏకంగా 6గురిని హౌస్ లోకి దింపారు మొదట ఆకట్టుకున్న ఈ షో ఆ మధ్య డల్ అయింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎప్పుడైతే కొత్త వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి ఆ తర్వాత 11 వారాలు పూర్తయినా కూడా గొడవలు తగ్గలేదు ప్రస్తుతం 12వ వారంలోకి అడుగుపెట్టింది ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ బాస్ గురించి కొత్త న్యూస్ ప్రచారంలో ఉంది అదేంటంటే ఈ సీజన్ కు విన్నర్ కళ్యాణ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మొన్నటి వరకు పవన్ పేరు వినిపించింది కానీ ఇప్పుడేమో ఓటింగ్ రివర్స్ అవ్వడంతో విన్నర్ అవుతాడా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి ఈసారి టైటిల్ జవాన్ కేనా బిగ్ బాస్ షో అంటేనే ఊహించని మలుపులు అనూహ్యమైన ఎలిమినేషన్ అయితే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ విషయంలో మాత్రం మొదటి నుంచి ఒక కంటెస్టెంట్ పేరే బలంగా వినిపించింది పక్కా ప్లాన్ తో అద్భుతమైన వ్యూహంతో ఆ కంటెస్టెంట్ హౌస్ లోకి వచ్చారు ఈ సీజన్ టైటిల్ ఖచ్చితంగా వారికే దక్కుతుందని ప్రేక్షకులు మొదటి నుంచి నమ్మారు ఆ కంటెస్టెంట్ ఆట తీరు మాట్లాడే విధానం హౌస్ లోని ఇతర సభ్యులను ఎదుర్కొనే ధైర్యం అన్ని వారికి భారీ ఫాలోయింగ్ ను తీసుకొచ్చాయి ముఖ్యంగా ప్రేక్షకుల కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ విషయంలో ఊహించని మలుపులు జరుగుతున్న రివ్యూయర్స్ విశ్లేషణ మాత్రం ఒకే పేరును సూచిస్తోంది అదే జబర్దస్త్ ఇమాన్యుయల్ కానీ ప్రేక్షకులు ఎప్పుడూ ఒకేలా ఉండరు బిగ్ బాస్ లోకి ఎంత పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళ ఆట తీరు చూసాకే విజయ తీరాలకు వాళ్ళని తీసుకెళ్తారు లేదంటే టాప్ 5 లో కాదు కదా టాప్ 7-8 లో కూడా ఉంచరు ఇప్పుడు అచ్చం అలాగే జరిగింది అందరూ అనుకున్నట్లుగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఇమాన్యుయల్ కాదు దేశ సరిహద్దుల నుంచి వచ్చిన సైనికుడు మన కళ్యాణ్ పగడాల అంటున్నారు మరి ఏంటి నమ్మడం లేదా నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా కళ్యాణ్ గెలవబోతున్నారు అని ప్రస్తుతం అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇంకాస్త వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ చరిత్రలో జరగని విధంగా జబర్దస్త్ ఇమాన్యుయల్ ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు బలంగా చెబుతున్నారు సాధారణంగా నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్ కు మాత్రమే ఓటింగ్ పడుతుంది కానీ ఇమాన్యుయల్ విషయంలో పరిస్థితి వేరు బిగ్ బాస్ రివ్యూవర్స్ చెప్పే ప్రకారం ఇమాన్యుయల్ దాదాపు 10 వారాల నామినేషన్స్ లో లేకపోయినప్పటికీ అతనికి అందరికంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి అంటే ప్రేక్షకులు అతని ఆటలు కామెడీ టైమింగ్ ను ఎంతగా ఇష్టపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇమాన్యుయల్ హౌస్ లోకి ఒక పక్కా వ్యూహంతో అడుగుపెట్టారు అతని సహజమైన హాస్యం అమాయకత్వం ఇతర కంటెస్టెంట్లతో సరదాగా ఉండే విధానం జనాలకు బాగా కనెక్ట్ అయింది అదే అతనికి భారీ ఓట్లను తెచ్చిపెడుతుంది నామినేషన్లలో లేకపోయినా అతని అభిమానులు అతని పేరును ట్రెండింగ్ లో ఉంచుతున్నారు ఇదే ధోరణి కొనసాగితే అతను ఖచ్చితంగా టైటిల్ గెలుచుకుంటారని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ మనం ఒకటి తలిస్తే బిగ్ బాస్ ఇంకొకటి తలుస్తాడు ఆ గెలుపులో ఉన్నది కళ్యాణే అని చెప్పాలి చివరి దశకు బిగ్ బాస్ ప్రస్తుతం బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసింది ప్రస్తుతం హౌస్ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉండగా 3 వారాలు మిగిలింది దాంతో విన్నర్ ఎవరవుతారు రన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తిగా మారింది ఇంకా చెప్పాలంటే తనూజా కళ్యాణ్ ఈ ఇద్దరిలోనే బిగ్ బాస్ విన్నర్ ఉండబోతున్నారనే విషయం ఇప్పటికే తెలిపింది గత కొన్ని వారాలుగా చూస్తున్న ఓటింగ్ లో వీరిద్దరే టాప్ లో ఉన్నారు అయితే కళ్యాణ్ గెలుస్తాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి ముందు నుంచి బిగ్ బాస్ టైటిల్ ని తనూజా అందుకుంటే బాగుంటది అని యావత్ తెలుగు సీరియల్స్ యాక్టర్స్ మొత్తం ఆమెకే మద్దతుగా నిలిచారు సీరియల్స్ నుంచి భరణి ఉన్నప్పటికీ 75% మంది తనూజాకే ఓట్ల మద్దతు ఉన్నట్టు అర్థమవుతోంది మొదటి నుంచి తనూజా పిఆర్ టీం గట్టిగానే ప్రశ్నించింది ఇక మరోవైపు ఆమెకు హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ టీం మొత్తం సపోర్ట్ చేస్తున్నారంటూ ముందు నుంచి వినిపిస్తున్న వాదన సీజన్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటికీ తనూజా తప్పు చేసినా
ప్రశ్నించిన వారు లేరంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. సై అంటే సై. ఇక వీరిద్దరి మధ్య పోటీ కూడా గట్టిగానే ఉంది. తనూజ, కళ్యాణ్ ఇద్దరికి 35% ఓటింగ్ వస్తోంది. మొన్నటి వరకు అత్యధిక ఓటింగ్ తో తనూజ టాప్ లో ఉండగా ఇప్పుడు కళ్యాణ్ దూసుకొచ్చాడు. ఇద్దరి మధ్య వ్యత్యాసం 1-2% ఉంటుంది. దీంతో వీరిద్దరిలోనే విన్నర్ ఒకరు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్లలోనూ ఇమ్ము, భరణి, సుమన్ శెట్టికి ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. చివరగా రీతు, సంజన, డీమాన్ పవన్, దివ్యకు అతి తక్కువ ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ కప్పు మాత్రం మన సైనికుడు జవాన్కే వస్తుందని బల్లగుద్ది చెప్పొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.